అందరికీ వెల్కమ్ అండి. కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంక ఇదే శనివారం వ్లాగ్ అనమాట. నిన్న కామాక్షి దీపం అయితే పెట్టుకున్నాను. చంద్రం బొట్లు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకొని ఇంకా దేవుడికి నైవేద్యంగా వడపప్పు, పానకం, పళ్ళు ఉంటే పెట్టానండి. అరటిపళ్ళు, యాపిల్ పండు ఒకటి, తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను దేవుడికి. శనివారం పూజ అయితే ఇలా చాలా బాగా చేసుకున్నాను. గుడికి వెళ్దామని చెప్పి చాలా తొందరగా లేచానండి. 4:30కి గుమ్మాలు అవి ఇంకా బొట్లు అవి పెట్టుకొని ద్వారాల దగ్గర ఇంట్లో అలాగా ఇంకా పని ఉంటూనే ఉంటుంది కదండి. ఇంకా లేసామంటే ఏదో పని. ఇంకా ఒక 1/2 అవర్ యోగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత స్నానం అది అయిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ ఇలాగ సర్దుకున్నానండి. దేవుడి పాత్రలన్నీ తోముకొని చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే. పూజ అయ్యాక ఇంకా గుడికి అయితే వెళ్ళామండి, వెంకటరామమూర్తి గుడికి. అక్కడ చాలా బాగుంటుందండి ఆ టెంపుల్. తిరుపతిలో స్వామివారిని చూసినట్టే ఉంటుంది. చాలా ప్రశాంతంగా మనసుకి అనిపిస్తుంది గుడికి వెళ్ళామంటే. ఇంకా చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఇంకా గుడి లోపలికైతే వెళ్ళాము. తులసి దళాలు అన్నీ, కొబ్బరికాయ అన్నీ ఇచ్చేసి స్వామివారికి దర్శనం చేసుకుని వచ్చామండి. ఇంకా 9కి వెళ్ళాం, ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా దేవుళ్ళు అందరికీ ఇలాగ పువ్వులతో, తులసి పత్రితో అలంకరించుకున్నాను నిన్న. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ అందరూ లైక్స్ ఇవ్వట్లేదు. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇది ఇంకా నిన్న వీడియో ఇవ్వండి. ఇంకా నిన్న సపోర్టివ్గా ఉంటుంది, అందుకే వాడికి ఇలా పూజ చేసుకున్నానండి. ఎర్లీ మార్నింగే 4:30కి లేచాను, ద్వారాలకు బుట్టలు పెట్టుకొని అన్నీ దేవుడి గది అన్నీ మొత్తం అన్నీ తుడుచుకొని మాపు పెట్టుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను. దేవుడి దగ్గర మా ఇంట్లోనే సన్నజాజులు పూలు ఇంకా మాల కట్టి స్వామివారికి వేసాను. అమ్మవారికి పూలు, గులాబీ పూలతో అన్ని మాల కట్టుకున్నాను. వాటితోనే పూజ చేసుకున్నానండి. వరం తులసి పత్రి వేసి మాల కట్టాను. నిన్నే మాల కట్టి ఉంచుకున్నాను. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా మాకు దగ్గరలోనే వెంకటరామమూర్తి గుడి ఉదయం చేసుకోవాలి అని అక్కడికి వెళ్ళాము. అంతా అయిపోయిన తర్వాత గుడికైతే వెళ్ళాము. గుడికైతే ఇంకా బయలుదేరాను పూజ అయ్యాక. ఇంకా ఇంట్లో నైవేద్యం అయితే కొంచెం వడపప్పు, పానకం, సాంబార్ అలా చూస్తూ తులసి దళాలతో పూజ చేసుకున్నాను. ఇలా చాలా బాగుంది. గుడి కూడా కొంచెం తులసి దళాలు కొంచెం అన్ని పట్టుకొని చాలా పెద్ద టెంపుల్, విశాలంగా ఉంటుంది. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా. గోదాదేవి ఇక్కడ తిరుపతిలో ఉన్నట్టే ఉంటది. దర్శించుకో స్వామివారిని అలా కన్నులతో చూడాలనిపిస్తుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్ లో విఘ్నేశ్వర్ ఉంటారు, ఆయన దర్శించుకొని ఇక్కడ బయటనైతే గంట స్తంభం దగ్గర స్వామివారిని దర్శనం చేసుకొని